విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం. పురాణాల ప్రకారం మత్స్యావతారం ఇలా జరిగింది. ఒకసారి ప్రపంచంలో మహాప్రళయం సంభవించింది. భూమిని నీరు ముంచేయబోయింది. మరియు బ్రహ్మదేవుని యోగనిద్ర సమయంలో హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. ఆ సమయంలో మను అనే ధర్మాత్ముడు తపస్సు చేస్తూ నది ఒడ్డున నిత్యం స్నానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను నీటిలో ఒక చిన్న చేపను చూశాడు. ఆ చేప మనువును చూసి నన్ను రక్షించండి అని వేడుకుంది. మనువు చేపను తన కమండలంలో ఉంచాడు. కానీ ఆ చేప అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. చివరికి అది విశాలమైన సముద్రం నిండా నిండిపోయింది. అప్పుడు మనువుకు అర్థమైంది, ఈ చేప సహజమైందేమీ కాదని. ఆ చేప స్వయంగా విష్ణు అవతారమని గ్రహించాడు. విష్ణు తన మత్స్యావతారంలో మనువుకు చెప్పాడు, ప్రళయం రాబోతుంది, అందువల్ల తాను కొన్ని విధానాలు పాటించాలని, ప్రళయంలో బ్రహ్మదేవుని వేదాలను తిరిగి పొందడం అవసరమని, ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో జీవజాలాన్ని, ఋషులను, వేదాలను భద్రపరచాలని చెప్పాడు. ప్రళయం సంభవించినప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు హయగ్రీవుని సంహరించి మరియు వేదాలను తిరిగి తెచ్చాడు. ఆ ప్రళయం ముగిసిన తర్వాత విష్ణువు నౌకను హిమవంత పర్వతాలపై నిలిపాడు. ఈ విధంగా మత్స్యావతారం ద్వారా విష్ణువు వేదాలను కాపాడి సృష్టిని కొనసాగించేందుకు మనువుకు మార్గనిర్దేశం చేశాడు. ధర్మం ఎప్పుడూ కాపాడబడుతుంది. దైవం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ భక్తుల విశ్వాసం అవసరం. ప్రతి అవతారం కర్మను, ధర్మాన్ని మరియు ప్రపంచాన్ని రక్షించడానికి వస్తుంది. ఇది విష్ణువు తొలి అవతారమైన మత్స్యావతారం కథ. హరే రామ హరే రామ 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 హరే హరే.